అది ఏంటిది? ఏమో సార్, అదేంటో నాకు తెలీదు, మీరే చెప్పాలి. దీని పేరు లవ్ లెటరే కానీ లవ్ లెటర్ కాదు. నువ్వు ప్రేమించట్లేదని చెప్పడానికి ప్రత్యేకించి లెటర్ రాయడం ఎందుకయ్యా? భయం సార్, భయం. ప్రేమించేస్తానేమోనని భయం సార్. అసలు ఈ అమ్మాయి అందం చూసారు, ఏం అందం సార్. అందంగా ఉంటే ప్రేమించేస్తావా? మరి ప్రేమించరా? అసలు ఎవరు మిమ్మల్ని ఇంత అందంగా ఉండమన్నారు? షట్ అప్, బిహేవ్ యువర్సెల్ఫ్, స్టూపిడ్. ఎవరుకున్నా నువ్వు ప్రేమించట్లేదంటే నేను ప్రేమించేస్తాననుకున్నావా? ఏయ్, నీకు నా సంగతి తెలీదు. అసలు నువ్వు కాలేజ్కి ఎందుకు వస్తున్నావు? ఏం సార్ ఈ అమ్మాయి ఉద్దేశం? నేను ప్రేమించట్లేదంటే అలా తిడుతుంది. చూడండి, మీరు నన్ను ఎంత తిట్టినా నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. అయినా ఇంత అందమైన అమ్మాయికి కాలేజ్లో చేయడం కూడా చాలు. అమ్మో, ఈ అందం ఏంటంటే బాబు, ఈ అందం వచ్చి నా తోలుకుందేంటి? ఏంట్రా రే అబ్బో, అయ్యబాయ్, అంత అందం ఏంటండి బాబు? ఏం సార్ ఇది? మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నువ్వు అందంగా ఉన్నావంటున్నాడో అందంగా లేవంటున్నాడు, నిన్ను ప్రేమించానంటున్నాడో ప్రేమించలేదంటున్నాడో ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందువు గాని. చూడమ్మా నందిని, ఇందాక ఆది మీద కోపంతో నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయినట్టున్నావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ కోర్టు విషయాలు ఇంట్లో డిస్కస్ చేయొద్దు, రేపు కోర్టులోనే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఏంటమ్మా, ఏమైంది? నాకు ఆకలిగా లేదు. ఏమే, మీ అక్కకి ఏమైంది? కాలేజ్లో ఎవడో ఏడిపించాడంట. దానికి భోజనం మానేయడం దేనికి? అబ్బా, దాంతో అదే టైపు. మీరు కానివ్వండి. నేను నిన్ను ప్రేమించట్లేదు. చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. స్టూపిడ్. నో. నువ్వా? ఏంటిది ఈ టైంలో? ప్లీజ్ అల్లరి చేయకు, నేను నీతో మాట్లాడదామని వచ్చాను. మాట్లాడు. మరేమో పొద్దున్నే నేను ప్రేమించట్లేదన్నాను కదా, అదంతా అబద్ధం. నిజానికి మిమ్మల్ని చాలా చాలా ప్రేమించేస్తున్నాను అనుకోండి. తెలుసు, నాకు తెలుసు. నీ ఫస్ట్ మీటింగ్ లోనే నువ్వు నాకు సైట్ కొడుతున్నావని నాకు తెలుసు. ఫోన్లో ఏదో అందంగా ఉన్నానని వెంటపడ్డాడు, మగాళ్ళంతా అంతే కదా అనుకున్నాను. నువ్వు ఐ లవ్ యూ చెప్పినా అంత ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ నువ్వు నా దగ్గర ట్రిక్స్ ప్లే చేసావు చూడు, అందుకు నాకు కాలింది. సారీ సారీ సారీ, నన్ను క్షమించవా ప్లీజ్? ఏంటి, అందంగా ఉంటే ప్రేమించేస్తావా? ఐశ్వర్యరాయ్ నాకంటే అందంగా ఉంటుంది, ప్రేమించేస్తావా? ఎవరు చెప్పారు ఐశ్వర్యరాయ్ నీకంటే అందంగా ఉంటుందని? నీ అందం మీద ఒట్టేసి చెప్పు, ఐశ్వర్యరాయ్ నీకంటే అందంగా ఉంటుందని. కాదనుకో, కానీ అందరూ అంటారు కదా. అందరూ అంటే మాత్రం అందగత అయిపోద్దా? నేను ఒప్పుకోను. నో, నెవర్. పడింది పుట్లో. మరి నా సంగతి ఏంటి? ఎప్పుడు వచ్చి కనిపించమంటారు? ఏయ్, ఏంటి కలిసేది? నువ్వు నన్ను ఎంత పొగిడినా నేను నిన్ను లవ్ చేయను. అయినా పొగటమేంటి? నేను అందగత్తను కనుక అందరు నా వెంట పడతారు. నువ్వు ఈ టైంలో ఇంటికి వచ్చి చాలా తప్పు చేశావు. పొద్దున్న నువ్వు చేసిన దానికి ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి పంపిస్తాను. ఏంటి, నా థైస్ బాగుంటాయా? వాటిని దాచేయాలా? ఏం మాట్లాడావో గుర్తుందా? నిన్ను వదలను, నిన్ను వదలను, 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 వదలను. ఎవరు నదులు? ఇంకెవరు? వచ్చాడు ఆది. పొద్దున ప్రేమించట్లేదని పెద్ద బిల్డప్ ఇచ్చి ఇప్పుడొచ్చి బతిమాలుతున్నాడు. ఇక్కడెవరూ లేరే. ఏడి? లేదే. వచ్చాడు, గోడ దూకి మెట్లెక్కి లోపలికొచ్చాడు. ఏంటి, మనం తలుపేసుకుని లోపల పడుకునుంటే గోడ దూకి మెట్లెక్కి లోపలికొచ్చాడా? ఏదో కలగనుంటావు. అయితే నేను ఐశ్వర్యరాయ్ కంటే అందగతనని చెప్పటం, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం, అదంతా కలే. కానీ కల్లో కూడా నిన్ను ఐశ్వర్యరాయ్తో పోల్చుకోకే. కావాలంటే అక్కడ అద్దం ఉంది, చూసుకో. వీడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.